హైదరాబాద్ నగరం పొల్యూషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఢిల్లీ తరహాలో ఏక్యూఐ లెవెల్స్ పడిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏక్యూఐ లెవెల్ డబుల్ అయిందని నిపుణులు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల ప్రాణాలను తీసే విషవాయువు సల్ఫర్ డయాక్సైడ్ రోజుకి వేల కిలోల కొద్ది విడుదల చేస్తూ ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సల్ఫర్ డయాక్సైడ్ ను SO2 అని పిలుస్తారు. ఇదే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్. ఒకవైపు నగరం అభివృద్ధి చెందుతోంది, మరోవైపు విషవాయువు గాలిలో పెరిగిపోతుంది. ఇది ప్రమాదకర స్థాయికి చేరిందని అధ్యయనం హెచ్చరిస్తోంది. నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కిలోల కొద్దీ సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతున్నట్లు IIT కాన్పూర్ తమ నివేదికలో పేర్కొంది. సిటీలోని డీజిల్ వెహికల్స్ నుంచి వెలువడే పొగ, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పరిశ్రమల ఉద్గారాలు కలిసి ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ విషవాయువు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా హాని చేస్తుందన్నారు. SO2 వర్షంతో కలిసినప్పుడు ఆమ్లా వర్షంగా మారుతుందని, దీనివల్ల నేల సారం తగ్గుతుందన్నారు. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పర్టికులర్ ఈ వింటర్ సీజన్ లో చాలా ఎక్కువ అయిపోతున్నది. దానివల్ల ఏమవుతుందంటే అక్యూట్ ఆస్తమా అటాక్, అక్యూట్ COPD ఎగ్జాజర్బేషన్స్ అవుతున్నాయి అన్నమాట. సల్ఫర్ డయాక్సైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పొల్యూటెంట్ మనకు. దీనివల్ల పార్టికులేట్ మెటీరియల్ అండ్ దెన్ అదర్ వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అండ్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్ అదర్ కెమికల్స్ అనేది మనకు ఎయిర్ పొల్యూషన్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా చలికాలంలో ఈ కాలుష్యం మరింత పెరిగింది. దుమ్ము ధూళితో పాటు వాహనాల పొగతో గాలి కలుషితం అవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు IIT ఇచ్చిన కాన్పూర్ రిపోర్టు చూస్తుంటే భయాందోళనకు గురవుతున్నారు నగరవాసులు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాల్లోకి విడుదలవుతుందని తెలిపారు IIT కాన్పూర్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 10,701 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. నగర వ్యాప్తంగా SO2లో 91% వెహికల్స్ నుంచి విడుదలవుతుందని, అందులో ప్రధానంగా డీజిల్ వెహికల్స్ నుంచి వస్తుందని రిపోర్టులో తెలిపింది. సల్ఫర్ డయాక్సైడ్ ను పీల్చినప్పుడు అది శ్వాసనాళాల ద్వారా శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా పెరగడం, చర్మ వ్యాధులు, కళ్లు ఎర్రబడడం, పొడిబారిపోవడం వంటివి పెరుగుతాయంటున్నారు డాక్టర్లు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒక్క రోజుకి మనకు ఔటర్ రింగ్ రోడ్ లో మెజర్ చేసినా, లేకపోతే పెరిఫరల్ ఇండస్ట్రియల్ బెల్ట్ GHMC పరిధిలో మెజర్ చేసినా కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేజీస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. లంగ్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతాయో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు బాడీ అంతా కూడా ఇన్ఫ్లమేషన్, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ దగ్గు రావడం, సైనస్ రావడం. నగరం ఇప్పటికే కాలుష్య కురల్లో చిక్కుకొని ఉందంటున్నాయి అధ్యయనాలు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయంటున్నారు నగరవాసులు.